హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మోస్ట్ పవర్ఫుల్ అండ్ హిస్టారికల్ టెంపుల్ అయిన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో అయితే ఉంది. ఇక్కడ అమ్మవారు సింహం పైన కూర్చొని దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ నుంచి కాస్త ముందరికెళ్ళి రైట్ అనేది తీసుకుంటే ఇక్కడ గుడికి ఎంటర్ అయ్యే గేట్ అనేది ఉంటుంది. ఇక్కడ లోపలికి ఆటోస్ అనేది అలో అయితే చేయరు. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పార్కింగ్ టికెట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మనం అవుట్ వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు పార్కింగ్ టికెట్ కాస్ట్ వచ్చి కారుకి అయితే 20 రూపీస్, బైక్ అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అనేది ఉంటుంది. మనం ఇది మెయిన్ గోపురం. ఈ గోపురం ఆపోజిట్లో ఉండేది పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ అనేది ఇక్కడైతే ఉంటుంది. పి జనార్దన్ రెడ్డి గారు ఈ ఆలయం నిర్మాణానికి చాలా వరకు హెల్ప్ చేశారు. గుడి టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత 2 hours బ్రేక్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సండే టైమ్స్ అయితే మార్నింగ్ 6 o'clock నుంచి 8:30 వరకు అయితే కంటిన్యూషన్గా అయితే ఓపెన్లో ఉంటుంది. ఇదే టెంపుల్ లోపలికి ఎంట్రీ. కొబ్బరికాయలు తెచ్చిన వారు ముందుగానే బయటనే కొబ్బరికాయలు అనేది కొట్టి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్లో వెళ్తున్న దారిలోనే కొబ్బరికాయలు కొట్టి గుడి అనేది ఉంది. లోపలైతే కొట్టడానికి కుదరదు, బయట కొట్టి లోపలికి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడనే రైట్ సైడ్లో చెప్పుల స్టాండ్ అనేది ఉంటుంది. పర్ పేర్కి వచ్చేసి 5 రూపీస్ అనేది ఛార్జ్ అనేది చేస్తారు. ఇక్కడ ఉండేది కొబ్బరికాయలు కొట్టడానికి విలువైన గుడి. ఇక్కడైతే పూజారులు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక్కడ మనమే కొబ్బరికాయలు కొట్టి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమంది పూజా సామాన్లు తేని వాళ్ళైతే ఆపోజిట్లో పూజా సామాగ్రికి సంబంధించిన షాప్స్ అనేది ఉంటాయి. ఇక్కడ వైకల్పిక పూజా సామాగ్రి, ఇతర పూజా సామాగ్రి కూడా దొరుకుతుంది. వాహన పూజలకు కూడా ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్లో మంగళవారం మరియు శుక్రవారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ కాళ్ళని కడుక్కొని మనం లోపలికైతే వెళ్ళిపోతాం. ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్దాం. లోపలికి ఎంటర్ అవగానే ధ్వజస్తంభం అనేది గోల్డ్ కోటింగ్తో అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చాలా అందమైన దీపాల స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ప్రదక్షిణ అనేది చేసుకొని వద్దాం. ఇక్కడ 2 దర్శనాలు అయితే ఉంటాయి. ఒకటి నార్మల్ దర్శనం, ఇంకొకటి స్పెషల్ దర్శనం. ఇప్పుడైతే నార్మల్గా ఉంది కాబట్టి నార్మల్గానే వెళ్ళిపోవచ్చు. స్పెషల్ దర్శనానికి 10 రూపీస్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్లో చాలా వరకు రష్ ఉంటుంది కాబట్టి 10 రూపీస్ అనేది ఛార్జ్ అనేది తీసుకుంటారు. మనకి ఆపోజిట్లో కనపరిచేది దివ్య మండపము. ఈ మండపంలో మనకి నవశక్తి దేవతలని దర్శించుకోవచ్చు. ఇక్కడ మొత్తం 9 అమ్మవారి విగ్రహాలను చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం టెంపుల్ వ్యూ అనేది చూద్దాం. చాలా వరకు ఫెస్టివల్ సీజన్స్లో అయితే ఇక్కడ చుట్టూరు మనకి లైన్ అనేది ఉంటుంది. చాలా టెంపుల్స్లో మనకి వీడియోస్ అనేది అలో అయితే ఉండదు. ఇక్కడ అంత స్ట్రిక్ట్గా లేదు కాబట్టి మీకు మొత్తంగా చూపించాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ చిన్న గుడిలో బోనాలు అనేది సమర్పించుకుంటారు. ఈ అమ్మవారికి మన ఫ్రంట్కి రావడంతో మన ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయింది. దర్శనానికి మనం రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి. దర్శనం తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుంచి అవుట్ అవ్వాలి. ఇక్కడ అమ్మవారు చూడండి ఎలా ఉన్నారో. గర్భాలయం పక్కనే బంగారు రేఖతో మలచబడ్డ అమ్మవారిని అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే అమ్మవారిని దర్శించుకోవచ్చు. 1908లో ఈ అమ్మవారి గుడి నిర్మించడం జరిగింది. అప్పుడు చాలా చిన్నది, తర్వాత చాలా డెవలప్ అయితే జరిగినది. మంగళవారం అలాగే శుక్రవారం రోజు ఎక్కువ భక్తులు అనేవి వస్తూ ఉంటారు. ఇక్కడైతే ధ్వజస్తంభం కింద అయితే చాలామంది నిల్చొని ఉన్నారు.
ఎందుకంటే అక్కడ 1 రూపీ కాయిన్ అనేది నిలబెడతారు. ఎందుకంటే అలా నిలబెడితే వాళ్ళ కోరికలు అనేది నెరవేరుతాయి. లేదు అంటే లేదని బాధపడతారు. అలా అని అనుకోకండి. అమ్మవారికి భక్తితో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈ టెంపుల్‌కి లోకల్ వాళ్ళే కాకుండా పక్కల ఉన్న భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఈ టెంపుల్‌లో పెద్దమ్మతో పాటు మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. అవైతే మీకు చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనం ప్రసాదానికి టోకెన్ అనేది మనం తీసుకున్నాము. 2 పులిహోర, 1 లడ్డు టోకెన్. ఇక్కడ నుంచి స్ట్రైట్‌గా వెళ్తాను. మనకి ఆపోజిట్లో కనపడుతున్న ఇక్కడైతే మంగళవారం రోజు అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రాలు అంటే చీరలు అనేది ఇక్కడ వేలంపాట అనేది జరుగుతుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకైతే ప్రసాదం అనేది ఇస్తారు. ఇక్కడ పులిహోర చాలా బాగుంటుంది నిజంగానే. నేనైతే 2 ప్యాకెట్లనే తీసుకున్నాను. ఒకటి లడ్డు అప్పటికప్పటికే తయారు చేశారు. Maybe next year in Madrid or on some quiet mountain ridge, I'll see you turn and I'll be brave. But what if courage comes too late? Oh traveler, the world is your open gate, and నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై. సీ యూ.